బెదిరించారు, తుపాకులు పెట్టి బెదిరించారు, నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. ఒక ఆవిడ ప్రకాశం జిల్లాలో ఒక లేడీ పెద్ద ఆవిడ బీజేపీ తరఫున అనుకుంటా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే నరికారండి ఆమెని కత్తితో. ఇదంతా తెగిపోయింది, గుర్తుందా మీకు? సో ఇలాంటివి ఎన్నో. కాబట్టి ఓటర్ కణత మీద తుపాకీ పెడతారా అంటే అలాంటి పరిస్థితి చూసాం మనం, ఆల్రెడీ చేశారు ఆ పని కూడా. రవిచంద్ర రెడ్డి గారు, భవిష్యత్తులో ఒకవేళ శ్రీనివాస్ గారు చెప్పిన జగన్ 2.0 వస్తే ఎలా ఉంటుంది ఈ తుపాకు రాజ్యం? సార్, జగన్ 1.0 ఏదైతే ఫస్ట్ ఈ ప్రభుత్వం నడిచింది 5 ఏళ్ళు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామికల్ ఫోకస్ ఉన్న నడిచినట్టు కనపడుతుంది. ఏదైనా కానీ ప్రజలకి స్కీమ్లు, మన పెద్ద తలకాయలందరికీ స్కామ్లు, ఈ టైప్లో నడిచిన ఈ పాలన ఆర్థికంగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. మహా అయితే కొంతమంది జైలుకు పోవచ్చు, లేకపోతే కొన్ని రోజులు ఉండొచ్చు, మళ్ళీ బెయిల్ మీద రావచ్చు అనే ధోరణికి వచ్చేసారు. సాక్షాత్తు నాయకుడే మహా అయితే ఏం చేస్తారు, 3 నెలలు పెడతారు, వచ్చేస్తాం, 6 నెలలు పెడతారు, మళ్ళీ పాదయాత్ర చేస్తారు, సింప్లిఫై చేసి. అంటే మనం చెయ్యని దానికి మనల్ని జైలుకి ఎలా పంపిస్తారనే సవాల్ రావట్లేదు. దాంతోపాటు జగన్ 2.0 అనేది బ్లూ బుక్ అనేది అప్పుడే ఆల్రెడీ వచ్చిన కార్యకర్తలకో లేకపోతే నాయకులకో పంచడం, ఇవన్నీ చూస్తుంటే 2.0లో హింస బ్రహ్మాండంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎకనామికల్గా ఫ్లరిష్ అయిన తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు పాత కక్షలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎవరైతే జైల్లో పెట్టారో, ఎవరైతే విమర్శించారో, లేకపోతే ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళందరినీ పేర్లు రాసుకుంటున్నారు ఆల్రెడీ. సో పేర్లు రాసుకున్నాక ఏం జరుగుతుంది? 2.0లో నరకం చూపిస్తాం, బట్టలు ఒడిస్తాం, లేకపోతే మీకు చుక్కలు చూపిస్తాం, లేకపోతే 7 సముద్రాలు దాటిపోయినా పట్టుకొస్తామని అంటున్నారంటే హింస పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు ఒక బాధాకరమైన అంశం ఏదైతే ఉందో, ఈరోజు లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే క్వాడ్జ్ కావచ్చు, లేకపోతే సిలికా కావచ్చు, లేకపోతే శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు. మీరు అన్నారు ల్యాండ్ అనేది చాలా వాల్యుబుల్. బల్క్గా ఎకరాల కొద్దీ ల్యాండ్ దొరకదు సార్. బల్క్గా ఎకరాలు దొరకాలంటే లక్షల ఎకరాలు, మీరు అన్నారు 2 లక్షల ఎకరాలు, కానీ అన్ని లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో బల్క్ ఎక్కడ దొరుకుతుంది? దానికి కొన్ని వెసులుబాట్లు తీసుకున్నాయి. ఒకటి, చుక్కల భూముల్ని రెగ్యులరైజ్ చేయటం వాళ్ళ పేరు మీద. కాదు అలా జరగలేదు. చుక్కల భూముల్ని రెగ్యులరైజ్ చేశారు. ఫస్ట్ రెగ్యులరైజ్ చేసే ముందే అగ్రిమెంట్లు ఉంటాయి, అగ్రిమెంట్ల తర్వాత రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. దాంతోపాటు దళితుల భూములను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇది ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ అవసరాలకు తీసుకోవచ్చు. దళితుల భూములు మ్యాక్సిమం ఎక్స్టెంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి బల్క్ భూములు. ఈ 2 కాకుండా ఈ రెండింటికి ఒక కొనసాగింపు ఫ్లెక్సీ కోంబో ఏంటంటే, మీ భూమిని శ్రీకాకుళం అనంతపూర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, కడపది కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో రిజిస్టర్ చేసుకోవచ్చు, కృష్ణా జిల్లాలోది వైజాగ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ ఏ భూమి ఎంత చేతులు మారుతుంది, ఎన్ని వేల ఎకరాలు మారుతుంది, ఎన్ని వందల ఎకరాలు మారుతుంది, ఎవరికి మారుతుంది, ఎందుకు మారుతుంది. ఇప్పుడు మనం చూసాం, ఒక వారం రోజులు టెలికాస్ట్ అయింది అది. అంటే జత్వాని కేసుతో పాటు సైమల్టేనియస్గా కొన్ని పేర్లు కూడా వచ్చినాయి, హనీ ట్రాప్ అని కూడా వచ్చింది, దాని తర్వాత కొన్ని యాంకర్ల పేర్లు వచ్చినాయి, దాని తర్వాత సైలెంట్ అయింది. కానీ ఎందుకైందో నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగా ఒక బీజేపీ సభ్యుడిగా బాధపడుతున్నా, దాని లోతుల్లోకి ఎంక్వైరీ చేయాలని కూడా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది లక్షల ఎకరాలకు సంబంధించిన సబ్జెక్ట్. మీరు అన్నది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది తవ్వాల్సిన అవసరం లేదు. ఊరికే అలా ఫైల్స్ తిప్పితే కనపడిపోతాయి. ఎందుకంటే ఎవరైతే హనీ ట్రాప్లు వేశారో ఆ ముసలైన ధరమ్ సింగ్ వచ్చి ఏం చెప్పాడు సార్? గోవాకు పోయానని, అన్ని ట్రిప్పులు చేశానని, అన్ని విచ్చలవిడి జీవితాన్ని ఒకటి, ఆయన పండుటాకులాగా ఉన్నాడు, ఆయన ఎండుటాకులాగా పండుటాకులాగా మారిన వాళ్ళు విచ్చలవిడి జీవితాలు ఏంది, లేకపోతే ఒక్కొక్కళ్ళు మాట్లాడుకున్న మాటలేంది, ఆడియో కాల్స్ వైరల్ అయిన విషయం ఏంటి, మరి ఇవన్నీ ఇంత క్వాంటిటీ, ఇంత క్వాంటమ్ ఆఫ్ ల్యాండ్ కొట్టేయడం అనేది ఎలా సాధ్యమైంది, ఎంతమంది రిజిస్ట్రార్ని ప్రధానంగా కృష్ణా జిల్లాలో కూర్చోబెట్టుకున్నారు, వాళ్ళందరినీ సిండికేట్ ఎలా చేశారు, ఏసీబీ కేసులకు సంబంధించి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళందరినీ బెదిరించారనే ఆడియోలో ఉన్నాయి. ఆ ఆడియోలో ఉన్నాయి మనం మాట్లాడేది, వేరే ఏం కొత్తవి కాదు. మరి ఇంత స్కోప్ ఉన్నదాన్ని ఈ కేసు హఠాత్తుగా ఆగిపోవడం సందేహాలకు తావించడంతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక బీజేపీ సభ్యుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఓపెన్ చేయండి. ఇది లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్. మీరు అన్నట్టు లక్షల ఎకరాలుగా నిజంగా కానీ జరుగుంటే నిజాయితీగా దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఈ లక్షల ఎకరాలు కొట్టేయడానికి అనేది ఊహకు కూడా అందని, కనీసం 1000 ఎకరాలు అనుకుందాం. ఈ 1000 ఎకరాలు దళితుల భూములు, చుక్కల భూములు బల్క్ గా దొరకవు. పైగా మీరు ఎక్కడ ల్యాండ్ అయినా సార్, మీరు ఒక చిన్న ప్లాట్ అమ్మారు అనుకోండి, రిజిస్టర్ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు, దీని బౌండరీస్ కరెక్ట్ గా ఉన్నాయా, ఇది పలానా సర్వే నంబర్ లో ఉందా. అంతకుముందు ఈ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత వచ్చి మీకు రిజిస్టర్ చేయాలన్నా వద్దా ఆయన సంతకం పెట్టేవాడు. అలా కాకుండా ఎక్కడ భూమి అయినా ఎంత ఎక్స్టెంట్ అయినా మీకు
మీకు రిజిస్టర్ చేసే సౌకర్యం కల్పించుకున్నప్పుడు అర్ధరాత్రి దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్న సౌకర్యాలు మళ్ళీ స్టాంప్ డ్యూటీ పెరిగేటప్పుడు ఎలా కావాలంటే ఫ్లెక్సీ స్కీమ్ అన్నమాట. సో ఈ స్కీమ్ లో పెద్ద స్కామ్ ఉంది. దాంతోపాటు ఈరోజు అరెస్ట్ అవుతున్న వాళ్ళలో ముఖ్యంగా లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళలో అందరి కొసల్లో రెడ్లు ఉన్నాయి. ఒక రెడ్డిగా నాకు చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం అంతా ఇంత దారుణంగా లేదు. తన చుట్టూ ఉన్న కొంతమంది పెద్ద రెడ్లని లేకపోతే అనుకూలమైన రెడ్లు మాత్రమే ధనవంతులు అయ్యారు, స్కాముల్లో ఇరుక్కున్నారు, ఈ స్కీముల్లో భాగస్వాములు అయ్యారు. కానీ మిగతా సామాజిక వర్గం మంచిగానే ఉన్నారు. వాళ్ళందరినీ నేను అప్పీల్ చేసేది మొత్తం విలన్లుగా తయారైపోయాం ఈరోజు సమాజంలో. అలా కాకుండా మంచిగా ఉన్న రెడ్లు లేకపోతే ఏదైతే ఇలాంటి అవినీతికి సామాజిక వర్గం మొత్తం ఫీల్ అవుతుంది ఇట్లాగే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాం సార్. నేను అనేది ఏంటంటే నా తరపున నేను అప్పీల్ చేసేది ఏంటంటే కేసులు లేని రెడ్డి సామాజిక వర్గం మంచిగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని బీజేపీ ఆదరిస్తుంది రమ్మని పిలుపునిస్తున్నా. సార్ ఇక్కడ ప్రచారం కాదు సార్. నేను ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చు, మా కూటమే, తెలుగుదేశంలోకి వెళ్ళండి, జనసేనలోకి వెళ్ళండి, లేకపోతే వి వెల్కమ్ టు కూటమి అంటే మంచి వ్యక్తుల్ని రమ్మని పిలుస్తున్నా నేను. సార్ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్తున్నా. ఇప్పుడు అలాంటి దగ్గర ఉన్నప్పుడు ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని మన భ్రమల్లో ఉంటే ఉన్న ఆరోపణలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు చివర రెడ్డే ఉంటే సామాన్య రెడ్డి ఎవరు కూడా బాగుపడలేదంటే ఎవరినైతే ఎంచుకున్నారో వాళ్ళు మాత్రమే అపరిమితమైన ధనవంతులు కుబేరులైపోయి కేసులకు భయపడేది లేదు. పోతాం 3 నెలలు 6 నెలలు 6 సంవత్సరాలు ఏమి ఉంచారు కదా, బెయిల్స్ ఎందుకుంటాయి, కోర్టులు మనం ఏ విధంగా మనం చూసుకుందాం అనే కాడికి వచ్చేసారంటే లెక్కలేనితనం. సామాజిక వర్గంలో ఈ ఒక్క సామాజిక వర్గానికే నేను ఈ పిలుపునివ్వడంలా మంచి వ్యక్తులుగా వైసీపీలో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా మీరు పక్క పార్టీల వైపు చూడండి. అది ఓకే. ఎందుకంటే నేను ఒక పార్టీ అడ్డుపడుతున్నానంటే నుంచి పార్టీలోకి రమ్మని చేయడం అంతా కాదు, ఇది ప్రచారం కాదు అంటే ఓకే. మీరు వైసీపీలో ఉండొద్దు అని చెప్పండి, అంతవరకు బాగుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంచుకుంటారు ఎటు వెళ్ళాలా అని చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది నిజమే మీరన్న పాయింట్ ఏంటంటే ఈ స్కాముల్లో ఉన్న వాళ్ళు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ వీళ్ళంతా చాలా మంది మెజారిటీ 90% రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నారు వాళ్ళలో. కానీ అమాయకంగా అమాయకంగా వ్యవసాయం చేసుకుంటూనో కూలి పనులు చేసుకుంటూనో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూనో కొన్ని వేల మంది లక్షల మంది రెడ్డిస్ ఉన్నారు. వాళ్ళకేం తెలియదు, ఈ రాజకీయమో తెలియదు, ఈ అవినీతి తెలియదు, అని తెలియదు. వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఈ 10 మందో 15 మందో 100 మందో ఈ కోటరీ వల్ల మొత్తం సామాజిక వర్గానికి చెడ్డ పేరు వస్తుందనే మీరన్న పాయింట్ చాలా మంది బాధపడుతున్నారు. అంతర్గత చర్చల్లో బాధపడుతున్నాం సార్, డిస్కషన్ జరుగుతున్నాయి ఆల్రెడీ. సో దాంతోపాటు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పట్టాభి గారు, 2 అంశాలు మనం ఇలాంటి నేర సామ్రాజ్యాన్ని, ఇలాంటి నియంతృత్వమైన, ఇలాంటి ఫ్యూడలిస్టిక్ ఫ్యాక్షనిస్ట్ పరిపాలన మళ్ళీ కావాలి లేకపోతే మళ్ళీ రావాలని ప్రజలు అనుకుంటారా, ప్రజలు కోరుకోవచ్చా అనేది ఒక పాయింట్. అసలు ఆ ధైర్యం చేస్తున్నారు ప్రజలకు అది గుర్తొస్తే ఎలా ఉంది అనేది ఒక పాయింట్. రెండోది ఆయన ఏదో ప్రెస్ మీట్లో ఈ మధ్య ఏదో పాబ్లో ఎస్కోబార్ అంటే ఎవరు ఆయన అలా పేరే పలకలేకపోయాడు. పాబ్లో అని అడిగాడు అడిగిన విలేకరిని. సో పాబ్లో ఎస్కోబార్ అనే పదమే ఆయనకి తెలియనట్టుగా, పేరే ఆయనకి తెలియనట్టుగా, మనిషి ఆయనకి తెలియనట్టుగా అన్నాడు. మరి నిజంగా తెలియదా, తెలియనట్టు నటించాడా నాకు తెలియదు. కానీ కరెక్ట్గా అదే రకమైన నేర సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి 5 ఏళ్ళు చాలా ట్రై చేశాడండి పట్టాభి గారు. చాలా అంటే చాలా. అందులో డ్రగ్స్ ఉన్నాయి, గంజాయి ఉంది, లిక్కర్ ఉంది, బియ్యం స్మగ్లింగ్ ఉంది. బియ్యం స్మగ్లింగ్ చూసాం కదా మనం, ఎక్కడికో దీవులకి తీసుకెళ్లే వ్యవహారం. తర్వాత క్వార్ట్జ్ మైనింగ్ ఉంది, శాండ్ ఉంది, ల్యాండ్ ఉంది, సిలికా ఉంది. ఇట్లా ఒకటి కాదు ఎన్ని రకాల దోపిడీలు చేయాలో అన్ని రకాల దోపిడీలతో 5 ఏళ్ళు పాబ్లో ఎస్కోబార్ని మించిన ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేర సామ్రాజ్యాన్ని తయారు చేసిన ఈ వ్యక్తిని ప్రజలు ఎలా ఊహించుకోవాలి భవిష్యత్తులో అనేది కూడా ఒకసారి చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.